నమస్తే, దిస్ ఇస్ శౌర్య. ట్విషా శర్మ తెలుగు సినిమాల్లో యాక్ట్ చేశారు ఈవిడ. అయితే అనుమానాస్పద మృతి ఈవిడది. ఆ అనుమానాస్పద మృతి కేసులో భర్తని అనుమానిస్తూ కూడా కేసు ఫైల్ చేయడంతో ఆయన అయితే ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అయితే పోస్ట్ మార్టం ఒకసారి జరిగింది, బట్ మళ్ళా రీపోస్ట్ మార్టం చేయాలని కోర్టు ఆదేశించింది. ఎందుకు 2 సార్లు పోస్ట్ మార్టం చేయాల్సి వచ్చింది? సో దీని వెనక కుట్ర ఏముంది, అసలు ఎవరు చేశారు, భర్త ఎందుకు పరారీలో ఉన్నాడు, అసలు కేసు డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి మాట్లాడదాం. నిజంగానే ఇదైతే కొంత కుటుంబానికి ఊరటని అనుకోవచ్చు, మరి నిజాలు బయటకు వస్తాయి కాబట్టి వచ్చే ఛాన్స్ ఉందా, మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే మేడం. మేడం, అంటే ఎవరికైనా కూడా మనం చాలా కేసులు చూసాం, ఆయేషది చూసాము, ప్రత్యూషది చూసాము, ఇలా చాలా కేసెస్ చూసాం. అంటే కేసు అంతా కూడా పక్కదో వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఎన్నాళ్ళైనా కూడా తేలని కేసెస్, మనం చాలా పెద్ద పెద్ద కేసెస్ ఇవి చూసాం మనం. సో కేసులు ఏదో రకంగా క్లోజ్ అయిపోతూ ఉంటాయి. అట్లాగే ఇప్పుడు ట్విషా శర్మది కూడా ఒక అనుమానాస్పద మృతి కిందకే వస్తూ ఉంది. బాడీని మళ్ళీ రీపోస్ట్ మార్టం చేయాలి. ఇదే సీన్ సేమ్ ఆయేషా కేసులో వాళ్ళ మదర్ అడిగారు, కానీ జరగలేదు. ఐ థింక్ ఏవో కొన్ని అక్కడున్న ఫోరెన్సిక్ ఒక పర్సన్ చెప్తే గానీ ఆయనకి పర్సనల్గా ఇన్ననే తెలియలే. సో ఈ కేసులో ఏమనుకోవచ్చు, అంటే నిజంగానే నిజాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉందా? తల్లిదండ్రులకి అది ఎంత ఊరటిస్తుంది అసలు? ట్విషా, ఆయేషా, ప్రత్యూష, ఆల్ షాస్ ఎంత బాధ నిజంగా మేడం. ఆడపిల్లలు ఇలా బలైపోవడం అనేది అంటే ఏంటి, మన శరీరాలకు విలువ లేదా? ఆడపిల్లలకు విలువ లేదా? పెళ్ళయ్యాక బలైపోవాలా? ముఖ్యంగా నార్త్ లో ఎస్పెషల్లీ ఎక్కువ చూస్తాం. ఇప్పుడు సౌత్ కూడా పాకింది అనుకోండి. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రేమలు, పెళ్లిళ్ళు, చచ్చిపోవడాలు, ఇదో పక్క, మరో పక్క అక్రమ సంబంధాలు, ఇవి ఎక్కువైపోయాయి. కానీ అక్కడ అలా కాదు. పెళ్లి చేశాక ఈ అమ్మాయి ఒక హీరోయిన్ గా చేశారు. అతను చేసుకున్నవాడు ముఖ్యంగా అత్తమామలు హెరాస్ చేశారు. అసలు ఈ కేసు బయటకు వచ్చేది కాదు. లక్కీగా అమ్మాయి తల్లితో చేసిన సంభాషణ బయటకు వచ్చింది. అందులో నన్ను అత్తమామలు శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని చెప్పారు. సో బేస్డ్ ఆన్ దట్ వీళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. వెళ్తే ఫారెన్సిక్ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి అమ్మాయి బాడీకి అంటే హైట్ కి దానికి మ్యాచ్ కాకపోవడంతో సింక్ అవ్వాల. సో వీళ్ళ న్యాయవాదులు వాదిస్తే అవతల వాళ్ళు అవసరం లేదని వాదించారు. అంటే అబ్బాయి సైడ్ వాళ్ళు మొదటి పోస్ట్ మార్టం సరిపోతుంది, ఇంకా రెండోది అవసరం లేదు. మీరెవరు చెప్పడానికి? నేనేమంటున్నానంటే మగపిల్లలకి ఎంత హక్కు ఉందో ఆడపిల్లల తల్లిదండ్రులకి అంతే హక్కు ఉంటుంది కదా. మగపిల్లల తల్లిదండ్రులు అయితే మగపిల్లలు చెప్తే కోర్టు వింటుందా? వినాలా? అంటే మన బాడీ మీద మనకు హక్కు లేదు, లేకపోతే మన పిల్లల మీద మనకు హక్కులు లేవు ఆడపిల్లలకైతే. కానీ ఫస్ట్ టైము కోర్టు అంగీకరించింది. వీళ్ళ న్యాయవాది చెప్పిన దాంతో ఏకీభవించి సెకండ్ పోస్ట్ మార్టంకి వాళ్ళు ఒప్పుకున్నారు. సో ఇది చాలా పెద్ద ఊరట. ఇప్పుడు మీకు నిజాలు బయటకు వస్తాయి. అయితే కోర్టు ఏం చేసిందంటే ఆ భర్త ఎవరైతే ఉన్నారో అతను ఆల్రెడీ బెయిల్కి అప్లై చేసుకున్నాడు. దాన్ని రద్దు చేసి అతన్ని లొంగిపోమని చెప్పింది. తర్వాత వీళ్ళ అత్తగారి జడ్జి గిరిబాలా సింగ్, ఆవిడ మాజీ జడ్జి. సో ఆవిడకి ఇన్నిసార్లు సమన్లు పంపించినా ఆవిడ రెస్పాండ్ అవ్వలేదు. ఆవిడ వచ్చి విచారణకి రావట్లేదు. దానికి ఆవిడ అంటుంది, నాకు ఇంతవరకు ఏది రాలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం వాట్సాప్ లో వచ్చింది, నేను నా వివరణ ఇస్తాను అని ఆవిడ చెప్తుంది. సో ఒక జడ్జిగా ఉండి ఒక అత్తగారిగా అయితే నువ్వు చంపేస్తావా, లేదు హెరాస్ చేస్తావా కోడల్ని? ఇది కదా అసలు విషయం, కీ పాయింట్ కదా. కీ పాయింట్ అది. ఎంత ట్విస్ట్ అండి ఇది. చదువుకుని మీ చదువులు దేనికి అసలు? నీకు నచ్చకపోతే విడిపోమని చెప్పు వాళ్ళని. ఆడపిల్లని చంపటం ఏంటండి? ఈ విషయం మాత్రం చాలా సీరియస్ గా తీసుకోవాలి. విషయాలు బయటకు రావాలి. జడ్జిగా ఉన్న ఒక ఆవిడ అత్తగారుగా మారాక కోడల్ని ఇలా వేధించడం అనేది చాలా పెద్ద విషయం. ఇలాంటివి వదలకూడదు. ఇంకా ఎంతకాలం ఇలాగ అమ్మాయిలు? అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ట్విషా శర్మ అనే ఆవిడ తల్లిదండ్రులతో చెప్పుకున్నప్పుడు తల్లిదండ్రులు వచ్చి ఎందుకు అడగలేదు? లేదు అమ్మాయి తల్లిదండ్రులకి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? లేదు బయటకు వచ్చేసి వర్కింగ్ హాస్టల్లో అయినా ఉండొచ్చుగా. మేడం ఇక్కడ ఒకటి ఇంపాక్ట్ చూపిస్తుంది మేడం. అంటే ఎంత అనుకున్నా కూడా ఇన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం కదా, సొసైటీ అని ఇంపాక్ట్ కి తల్లిదండ్రులు కూడా భయపడిపోయి పిల్లలు ఇప్పుడు మీరు నేర్పించాల్సిన ఆడపిల్లలకి, అమ్మ నువ్వు సొసైటీ గురించి భయపడడం కాదు, నీకు నువ్వు ఎలాగా బయటికి రావాలి, లేదు తల్లిదండ్రులతో ఎలా షేర్ చేసుకోవాలి తెలుసుకో, ఏమున్నా మాకు చెప్పు, నువ్వు మాకు భారం కాదు. ఈ ఫ్రీడమ్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా పిల్లలు కొంచెం ముందుకు వస్తారు. నువ్వు భారం కాదు, నువ్వు ఆర్థికంగా నీకు ఒకవేళ లేకపోయినా మేము చూసుకుంటాము, మేము కలో గంజో పోసి నేను కాపాడుకుంటామని చెప్పగలిగితే ఆ భరోసా ఇవ్వాలండి.
ఎందుకంటే కష్టపడి కంటాము, వాళ్ళ కళ్ళ ముందు అలాగా నిర్జీవులుగా మారిపోతే అసలు ఆ అమ్మాయికి ఎవరు భరోసా లేకేగా. అవును. ఈ భరోసా ఇవ్వాలండి తల్లిదండ్రులు. అవును, అది ఇప్పటికీ ఇంకా చాలా పర్సంటేజ్ ముఖ్యం అది. పెరగట్లేదు చాలా అసలు. ముఖ్యం. నువ్వు అలా చేసావు ఇలా చేసావు, పరుగు ఈ పరువేంటి మేడం మనుషులు పోతూ ఉంటాయి అసలు. అదే అంటున్నా, దారుణంగా. చదువుకున్న వాళ్ళు అలాగే ఉన్నారు, చదువుకున్న చదువుకోలేని వాళ్ళు వాళ్ళు అలాగే అలానే ఉన్నారు. మరి ఇంకెందుకు ఆ చదువులని నేను అంటున్నా. అవును. కాబట్టి ఈ అమ్మాయికి న్యాయం జరగాలి, ఉషా శర్మకి. అసలు ఎందుకు చంపారు ఏంటి అనేది బయటికి రావాలి. అంటే వస్తే ఏం జరుగుతుందంటే, వస్తే ఏం జరగదు, కనీసం ఇంకొకరికి అలా కాకుండా ఉండడానికి అవకాశం అవును. ఉంటుంది. అవును. ఇప్పుడు ఈ అత్తగారు మామగారు ఎవరైతే ఉన్నారో ఆ జడ్జిగా చేసిన ఆవిడ గిరిబాల మళ్ళా కొడుకు ఇంకో పెళ్లి చేయడానికి వీలు, అవును. ఇంకో అమ్మాయిని బలి చేయాలి. బలి చేయకూడదు. థ్యాంక్ యూ.